అధ్యాయం ఒక మాట మనం ధ్యానించుకుందాం. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 1వ మాట మనం ధ్యానించుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు కైసరిలో ఉండెను. హల్లెలూయా. చూడండి, ఆ ఇటలీ అనే దేశమంతటిలో, ఆ ప్రాంతమంతటిలో ఒక్కడు భక్తిపరుడుగా ఉన్నాడంట. హల్లెలూయా. చూడండి, తన గ్రామానికి భక్తిపరుడుగా లేడు, తన విలేజ్కి భక్తిపరుడుగా లేడు, కానీ ఆ ప్రాంతమంతటికి భక్తిపరుడుగా ఉన్నాడంట. హల్లెలూయా. చూడండి, మనమట అనుభవములు వెళ్ళాలి. చూస్తే అతను ఎవరంటే శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే శతాధిపతి అంటే ఒక గవర్నరు, శతాధిపతి అంటే ఒక ఆఫీసరు, శతాధిపతి అంటే ఒక మంత్రి కావచ్చు. అలాంటి వ్యక్తి ఎలా ఉన్నాడంటే ఆ ప్రాంతం అంతటికి ఒక్కడు భక్తిపరుడుగా ఉన్నాడంట. మనం కూడా ఈ యొక్క సమయంలో ఏం చూసుకోవాలంటే, మనం ఈ అంత్యకాల దినాలలో, ఈ రాకడ కాల దినాలలో మనం ఎలా ఉండాలంటే, ఈ యొక్క ప్రాంతానికి, ఈ సంఘానికి కూడా మనం ఎలాంటి సాక్ష్యాలు కలిగి ఉండాలంటే, భక్తిపరుడు ఒక్కడు. హల్లెలూయా. నిన్ను చూస్తే ప్రజలు ఏమనాలంటే, ఈమె భక్తి పరురాలు, ఈయన భక్తి పరురాలు అనాలి. హల్లెలూయా. భక్తి పరురాలు అనట్లేదు ఇక్కడ, భక్తి పరుడు ఒక్కడు. హల్లెలూయా. నిన్ను కూడా ఏమనాలంటే, నీ పేరు విన్నవారు, నిన్ను చూచిన వారు ఏమనాలంటే, భక్తి పరురాలు అనే ఆమె, భక్తి పరుడనే అతను ఒక్కడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఆ ఇటలీ ప్రాంతంలో చాలా మంది భక్తి చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఈయనని మాత్రం దేవుడికి ఎందుకు భక్తిపరుడుగా చూపిస్తున్నాడు? మనం ఈ మాటలు మనం ఒకసారి ధ్యానించుకుందాం. 2వ మాట మనం ధ్యానించుకుందాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండే ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. హల్లెలూయా. ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. హల్లెలూయా. ఇతను ఒక శతాధిపతి, ఒక గవర్నర్, అంటే మనం చూస్తే ఒక ముఖ్యమంత్రి అనుకుందాం. ఈయన ఆ ఇటలీ దేశం అంతటికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. ఈయన ఏం చేస్తున్నాడంటే, అతని భక్తి చేస్తున్నాడు, తర్వాత కుటుంబం అందరితో కూడా భక్తి చేస్తున్నాడంట. హల్లెలూయా. మనం అట్టి భక్తి చేస్తే మనకు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనల్ని ఏం చేస్తాడంటే, మనల్ని చాలా ఘనంగా చూస్తాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, ఆ దావీదు ఎక్కడో కొండలలో ఉండి గొర్రెలు మేపుతూ, అన్నలు లేరు, స్నేహితులు లేరు, పాస్టర్స్ ఎవ్వరు లేరు, కానీ ఆ గొర్రెలు మేపుతూ ఏం చేస్తున్నాడంటే, ఆరాధన ద్వారా భక్తి చేస్తున్నాడు, స్తుతి ద్వారా భక్తి చేస్తున్నాడు. హల్లెలూయా. భక్తి చేసేవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే కదా వాళ్ళ ఆ సామ్యులు వస్తున్నాడు అభిషేకించమని వస్తే, అక్కడ ఎవరు కూడా భక్తి చేసే వాళ్ళుగా కనిపించట్లేదు. అందుకే ఆ యొక్క సామ్యులు ఏం చేస్తున్నాడంటే, ఆయన అభిషేకించట్లేదు, వీళ్ళ అన్నల్ని అభిషేకించట్లేదు, కానీ ఈ దావీదుని అభిషేకిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇంకెవరైనా ఉన్నారా అంటే ఉన్నారండి. ఒక ఆయన దావీదు ఎక్కడో గొర్రెలు మేపుతున్నారు అన్నప్పుడు, ఆయన పిలవండి అన్నప్పుడు ఆ గొర్రెలు పక్కన పెట్టేసి ఆయన పరుగున ఆ ఇంటికి వచ్చి ఉంటాడు. హల్లెలూయా. చూడండి, ఆ ప్రాంతం నుంచి ఆయన పరుగెత్తుకుని వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, ముఖం మొత్తం చెమటగా ఉంటుంది, ముఖం మొత్తం జిడ్డుగా ఉంటుంది, చాలా అలసిపోయి నీరసంగా ఉంటారు. కానీ దేవుడు మాత్రం ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు నేను అభిషేకిస్తాను, ఇప్పుడు నేనే అభిషేకిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ బాహ్య రూపాలు చూడట్లేదు, కానీ లోపల భక్తి చేసే దావీదును చూస్తున్నాడు, లోపల ఆరాధన చేసే దావీదును చూస్తున్నాడు. మీరు కూడా ఈ లోకంలో మామూలు వ్యక్తులుగా కనబడుతున్నారేమో, కానీ మీరు దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నారంటే, దావీదు వలె భక్తి చేసే వాళ్ళుగా కనబడుతున్నారు, దావీదు వలె ఆరాధన చేసే వాళ్ళుగా కనబడుతున్నారు. కాబట్టి దావీదును అభిషేకించిన దేవుడు, దావీదును ఆశీర్వదించిన దేవుడు, దావీదును ఘనపరిచిన దేవుడు
మిమ్మల్ని గణపరచబోతున్నాడు, మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. చూడండి ఆ యొక్క దావీదును ఎలా అభిషేకిస్తున్నాడంటే, ఎక్కడ ఒంటరిగా దేవుడిని గణపరిచిన దావీదుని, ఇక్కడ ఒంటరిగా భక్తి చేసిన దావీదుని ఏం చేస్తున్నారంటే ప్రజల మధ్య, అన్నల మధ్య, కుటుంబం మధ్య. చూడండి ఒక రాజు అభిషేకిస్తున్నాడంటే ఎంతమంది వస్తారు? చాలా మంది వస్తారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఎలా ఉంటుంది? ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, అక్కడ ఉంటున్న సర్పంచ్ ప్రజలందరూ వస్తారు. అలాగే దావీదుని అభిషేకించినప్పుడు వాళ్ళ అన్నలు, వారి యొక్క కుటుంబం, వారి యొక్క సహోదరులు, వారి గ్రామస్తులు అందరూ వచ్చారంట. హల్లెలూయా. చూడండి మిమ్మల్ని కూడా ఆశీర్వదించడానికి, మిమ్మల్ని అభిషేకించడానికి ఒక దినం ఉంది. హల్లెలూయా. ఆయన చేసిన భక్తి ఎక్కడైనా వ్యర్థమైపోయిందా? లేదు. ఎక్కడ భక్తి వ్యర్థం కాలేదు. రాజు వెతుక్కుంటూ వచ్చిందంట. హల్లెలూయా. రాజు వెతుక్కుంటూ వచ్చిందంట. ఒక మామూలు అడవిలో గొర్రెలు మేపే వ్యక్తి కోసం ఎవరు వచ్చారు? రాజు వచ్చిండు. హల్లెలూయా. మిమ్మల్ని భక్తి చేసి మిమ్మల్ని కూడా ఎవరు వస్తారంటే అధికారులు రాబోతున్నారు, మనుషులు రాబోతున్నారు, ప్రవక్తలు రాబోతున్నారు, ఆత్మపూర్ణులు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ గుర్రాలకి రాబోతున్నారు, మీ ప్రాంతాలకి రాబోతున్నారు. ఫలానా వ్యక్తి ఎక్కడ, ఫలానా అభిషిక్తుడు ఎక్కడ, ఫలానా వ్యక్తి ఎక్కడ, నాకు కళల ద్వారా మాట్లాడిండు, ఆ వ్యక్తిని కలవమనేసి ఆ వ్యక్తి ద్వారా నాతో మాట్లాడిండు, మీ ప్రాంతానికి అడుగు పెట్టమని, మిమ్మల్ని అభిషేకించమని దేవుడు ఈ ప్రాంతానికి నడిపించననేసి ఆ సామీలు దావీదుని వెతుకుంటూ వచ్చినట్టుగా దేవుని ఆశీర్వాదం మీ మీదకి రాబోతుంది, మీ కుటుంబాలకు రాబోతుంది, మీ గుర్రాలకు రాబోతుంది. అట్లా అద్భుతాన్ని చూస్తారు. హల్లెలూయా. చూడండి దావీదుని వెతుక్కుంటూ ఎవరు వచ్చారు? రాజొచ్చి అభిషేకించిందంట. దేవుడు మీతో మాట్లాడుతున్నారు, మిమ్మల్ని అధికారులు వచ్చి ఆశీర్వదించబోతున్నారు, ఆత్మపూర్ణులు వచ్చి అభిషేకించబోతున్నారు, నిన్ను ఎరగని వారు వచ్చేసి మిమ్మల్ని ఆదరించబోతున్నారు, బలపరచబోతున్నారు. మిమ్మల్ని ఎరగని వారు వచ్చి ఏం చేయబోతున్నారంటే మీ మందిరం కొరకు నేను సహాయం చేస్తాను, నీ పరిచర్య కొరకు నేను సహాయం చేస్తాననే వాళ్ళు మీ దగ్గర కూడా అలా రాబోతున్నారు. హల్లెలూయా. చూడండి భక్తి చేసే దావీదుని ఆశీర్వదించిండు. ఇంకో వ్యక్తిని చూద్దాం. భక్తి చేసే ఎవరున్నారంటే మరియా ఎక్కడో భక్తి చేస్తుంది, ఈ ప్రజలకి ఎవరికి తెలియదు. కానీ దేవుడు ఏం చేసిందంటే ఆమెను కళ ద్వారా దర్శించి ఆశీర్వదించాడు. హల్లెలూయా. చూడండి ఆమె ఎవరికి తెలియదు, కానీ ఆమె ఎలా అయిందంటే యేసు ప్రభు యొక్క తల్లిగా మార్చబడింది. హల్లెలూయా. మీరు కూడా భక్తి చేస్తే ఎలా మార్చబడతారంటే ఈమె ప్రత్యేకమైన యేసు భక్తురాలు అంటారు. హల్లెలూయా. చూడండి దావీదును దేవుడు ఎలా గణపరిచిందంటే దావీదు కుమారుడైన యేసయ్య. హల్లెలూయా. ఆయన చేసిన భక్తిని దేవుడు చాలా ఘనంగా ఆశీర్వదించింది. ఈయన ఒంటరిగా పాటలు పాడుతూ దేవుని గణపరిస్తే దేవుడు మాత్రం ఎలా ఆయన గణపరిచిందంటే మనుషుల మధ్య, కుటుంబం మధ్య, ప్రజల మధ్య, ఆయనను అవమానపరిచిన, ఏలనపరిచిన అన్నల మధ్య, కుటుంబం మధ్య దేవుడు గణపరిచింది. హల్లెలూయా. మిమ్మల్ని కూడా దేవుడు అటు రీతిగా గణపరచబోతున్నాడు. ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే ఇబ్బంది పరిచారో వారి మధ్య దేవుడు మిమ్మల్ని గణపరచబోతున్నాడు. హల్లెలూయా. ఇంకొద్ది మాటలు మనం చూసుకుందాము. అదే వచనము, 2వ వచనం ఇంకో మాట చదువుకుందాం. అతడు దూత వైపు తేరి చూసి, కాదు 2వ వచనం, 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. హల్లెలూయా. చూడండి ఈయన ఏం చేస్తున్నారంటే ప్రజలకు ధర్మం చేస్తున్నారంట. చూడండి ధర్మం అంటే ఏమీ లేదు. నీ యొక్క అనాథలకి వెళ్ళి మనం బలపరచడం, విధవరాలకి వెళ్ళి బలపరచడం, ఒంటరిగా ఉన్న వారికి వెళ్ళి మనం బలపరచడం. హల్లెలూయా. వీళ్ళేం చేస్తారు? అన్యులైతే వాళ్ళు ధర్మం చేస్తారు, వాళ్ళది వ్యత్యాసం, మంది వ్యత్యాసం. మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేసి మనం ధర్మం చేస్తాం, వాళ్ళు ఉత్తిగా ధర్మం చేస్తారు. హల్లెలూయా. ఈ వ్యక్తి ఎలాగున్నాడంటే 2వ వచనంలో చూద్దాం. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. హల్లెలూయా.
చూడండి, ఈయనంట శాతాధిపతి అంట. శాతాధిపతి అంటే ఒక ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్న వ్యక్తికి ఎంత పనులు ఉంటాయి, ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుంది. అలాంటిది ఏం చేస్తున్నాడంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా. ప్రార్థన చేసేవారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడండి. చూడండి, లేకపోతే మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మీకు జరగలేదంటే అది మీ పిల్లలకు జరుగుతుంది. హల్లెలూయా. చూడండి, యాకోబు నైట్ అంతా ఎలా పినుగులాడుతున్నాడు, ప్రభా నన్ను ఆశీర్వదించు, ప్రభా నన్ను ఆశీర్వదించు. ఒక్క మాట, ఒక్క ఆన్సం కొరకు ఏం ప్రార్థన చేస్తున్నాడు, ఆశీర్వదించు ఆశీర్వదించు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు అప్పుడు మాట్లాడుతున్నాడు కదా, నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో ఆయన చేసిన ఆ నైట్ చేసిన ప్రార్థన వ్యర్థం కాలేదు. దేవుడు ఆశీర్వదించిండు. మీరు చేసే ప్రార్థన కూడా వ్యర్థం కాదు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలుసా, నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అన్నారు. చూస్తే ఇప్పుడు ఇశ్రాయేలు దేశమే ఉంది. హల్లెలూయా. చూడండి,